రాక్ స్టార్ మై తెరా హీరో వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన హిందీ ముద్దుగుమ్మ నర్గిస్ ఫక్రీ. అయితే ఈ ముద్దుగుమ్మ పరిశ్రమను వదిలేసి అనూహ్యంగా వెళ్ళిపోయింది. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు హిందీ మీడియా ముందుకు వచ్చి ఆమె జీవితంలో ఎవరికి తెలియని రహస్యం గురించి మాట్లాడిందట. అయితే పరిశ్రమ నుంచి వెళ్ళిపోవడానికే ఒక ఘటన బలవంతం చేసింది అని చెప్పి పేర్కొన్నదంట. ఇక ఆమె ఐటమ్ పాటలు చేసినందుకు గాను తక్కువ చూసిర్రు అని గిట్లా అన్నదంట. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నర్గిస్ ఫక్రీ మాట్లాడుకుంటా ఏమన్నది అనంటే, హిందీలో ఐటమ్ పాటల సంస్కృతి గురించి తెలుసుకున్నా, ఇక ఇది ఇట్లా ఉంటుంది అని చాలా ఇబ్బంది పడ్డా, దానికి అలవాటు పడ్డానికి చాలా సమయం పడ్డది. ఇక చివరకు అది నేను అనుసరించిన ఆస్వాదించిన అని అన్నది. ఇక దానితోని ప్రతికూలత గిట్లా జరంతా పెరిగింది. ఇక ఐటమ్ పాటలలో చేసేటోళ్ళకి గౌరవం పెద్దగా దక్కదు అని ఇట్లా ఆమె పేర్కొన్నదంట. అయితే ఒక దురదృష్టకరమైన సంఘటన వల్ల నేను బాలీవుడ్కి దూరంగా వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అన్నదంట. అయితే ఆ దురదృష్టకరమైన సంఘటన ఏంది అన్నది మాత్రం ఆమె ఒక్క సలహా కూడా ఇయ్యలేదు. కానీ పురుషాహంకారము వల్లనే, ఆ కారణంగానే ఆమె హిందీ పరిశ్రమ నుంచి దూరం అయింది అని మాత్రం ఒక సూచన అయితే ఇచ్చింది. పురుషాధిక్యత్యం, ఇంకా అంతేకాదు పురుషంలో అహం, వీటన్నిటితో సహా మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురైనాయి, చాలా గొడవలు గిట్లా ఎదుర్కొన్నా, కానీ చాలా కష్టమైంది. ఇక ఆ తర్వాత మెల్లగా చివరగా నేను అన్నిటికీ అలవాటు పడ్డా. ఇక పరిశ్రమలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు. ఇక ముఖ్యంగా ముంబైల పరిశ్రమల సాంస్కృతికంగా అన్ని చోట్ల కంటే గిట్లా భిన్నంగా ఉంటుంది అని నర్గిస్ ఫక్రీ పేర్కొన్నదంట. ఇంకా అంతేకాదు, ఇక కొంతకాలంలోనే పరిశ్రమల అద్భుతమైన వ్యక్తులను కలిసిన, ఇక మంచి వ్యక్తులతోని పనిచేయడానికి ఇట్లా సానుకూలమైన విషయాలు ఇట్లా బయట పెట్టిందంట. అయితే ఈ ముద్దుగుమ్మ జీవితం మంచి వేరే లెవెల్లో ఉన్న సమయంలోనే నటుడు ఉదయ్ చోప్రాతోని ప్రేమాయణం జరిగింది. ఇక ఆ తర్వాత ఎందుకనో వీళ్ళిద్దరూ ఈడిపోయారు. ఇక వెంటనే పరిశ్రమ వదిలి ఈడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఆమె ఈ విధంగా చెప్పేసరికి ఈ మాటలు తెగ చక్కర్ర కొడుతున్నాయనంట. నిజంగానే ఈ ముద్దుగుమ్మ పరిశ్రమల నుంచి వెళ్ళిపోయేంత ఘటన ఏం జరుగుండొచ్చు? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.